సార్ ఏదైతే బాబ్రీ మసీద్ ఉందో దానికోసం అనేది 5 ఎకరాల స్థలం ఇచ్చింది అప్పుడు కోర్టు. 2026 నాటికి అది కంప్లీట్ అయిపోతుందని కూడా అప్పుడు అధికారులు తేల్చి చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు అక్కడ ఒక్క ఇటుక కూడా పేర్చినట్టు లేదు. అయితే దీని మీద ఇప్పుడు అక్కడ యూపీ ముఖ్యమంత్రి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సో అసలు వాటి మీద మీరు ఎలా స్పందిస్తారు సార్? అంటే యాక్చువల్గా కోర్టుకు ఒక అఫిడవిట్ ఇచ్చారు వాళ్ళు, ఎవరు వక్ఫ్ బోర్డు వాళ్ళు ఇస్తూ. అంటే ఒరిజినల్గా కోర్టు అడిగింది ఏంటంటే వాళ్ళని, అయ్యా ఇక్కడ వివాదాస్పద స్థలముగా పిలిచేవాళ్ళు. ఈ బాబ్రీ మసీదు ఉన్నటువంటి ప్రాంతాన్ని కూల్చేసిన తర్వాత అది వివాదాస్పద స్థలంగానే చూసింది కోర్టు. చూసినప్పుడు దానిలో కొంత భాగం రామాలయానికి, కొంత భాగం మసీదుకి కేటాయిస్తే అలా ఉంటుంది అనే చర్చ కూడా జరిగింది ఆ టైంలో. జరుగుతున్న టైంలో వీళ్ళు ఏం చెప్పారంటే, మేము అక్కడ మసీదు కట్టాలని అనుకోవడం లేదు అని చెప్పేశారు ఓపెన్గానే. అలాగే మొత్తం స్థలంలో వాళ్ళనే గుడి కట్టుకొని ఇస్తే బెటరు అనే అభిప్రాయం కూడా వాళ్ళే వ్యక్తం చేశారు. వాళ్ళు ఆ మేరకు అఫిడవిట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంకెక్కడైనా స్థలం కేటాయిస్తే అనేటువంటి ప్రశ్న ముందుకు వచ్చింది. ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, ముందు వాళ్ళు గుడి కట్టుకోవటానికి వాళ్ళకి ఆ స్థలం కేటాయించేయటం తప్ప వేరేవేమీ మేము అడగదలుచుకోలేదు అని స్పష్టంగా వాళ్ళు అఫిడవిట్లో చెప్పేశారు. చెప్పిన తర్వాత కేటాయించినటువంటి కంటి తుడుపు చర్యగా కేటాయించినటువంటి స్థలం అది. అంతే తప్ప అక్కడ ఏదో నిర్మాణం జరపాలని వాళ్ళు అనుకోవడం లేదు. అనుకోవటం లేదు అంటే ఇన్ ది సెన్స్ అక్కడ నిర్మాణం జరిపితే మళ్ళీ ఘర్షణలు మొదలవుతాయి కాబట్టి వద్దనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రత్యేకంగా ఈయన నొక్కి వక్కాణిస్తున్నాడు కడితే ఊరుకోమని. అంటే ఈయన వార్నింగ్ కాల్. వాళ్ళేమో వీళ్ళు సృష్టించినటువంటి భయోత్పాతానికి భయపడి వద్దు వీళ్ళతో గొడవ అని, అయ్యా అసలు మసీదు వద్దు, ఏమీ వద్దు, మనల్ని ఇలా బతకనిస్తే చాలు అన్న పద్ధతిలో సబ్మిసివ్గా వాళ్ళు ఆ రోజున అఫిడవిట్ సమర్పించుకున్నారు కోర్టుకి. అంటే ఒక రకమైనటువంటి, అది లొంగుబాటు అంటారా ఏమంటారు అనేది పక్కన పెడితే, వీళ్ళు చాలా స్పష్టంగా ఆ రోజున దాడి చేశారు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండగా, కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒక అరగంట కళ్ళు మూసుకున్నాయి. ఒక అరగంట కళ్ళు మూసుకుంటే మసీదు ఉండదు అక్కడ, కాబట్టి మనం కళ్ళు మూసుకోవడమే బెటర్ అని వాళ్ళిద్దరూ డెసిషన్ తీసుకున్నారు. అంటే భారతీయ జనతా పార్టీకి ఆ మేరకు వెసులుబాటుని ఇచ్చేసాడు ఆయన నరసింహారావు గారు సంఘ్ పరివార శక్తులకి. ఇవ్వటం వలన బాబ్రీ మసీదు కూల్చివేత చాలా ఈజీగా జరిగిపోయింది ఆ రోజు. ఏది డిసెంబర్ 26వ తారీఖు. అది చాలా కీలకం. ఆ టైంలో బాబ్రీ మసీదుని కూల్చడం అనేది భారతీయ జనతా పార్టీకి చాలా కీలకం. ఎందుకంటే పొలిటికల్గా తామేమిటో ప్రపంచానికి చెప్పాలనుకున్నారు వాళ్ళు. పొలిటికల్గా తామేమిటో చెప్పడం అంటే, ఈ దేశంలో మా వెనక జనం ఉన్నారు, మేమేం చెబితే అది చేయటానికి సిద్ధంగా జనం ఉన్నారు. వాళ్ళ బుర్రలన్నీ కూడా మతం అనేటువంటి ఒక సిస్టంలోకి తీసుకొచ్చేసాం మేము. ఒక ఆపరేటివ్ సిస్టంలోకి ఈ దేశ ప్రజల బుర్రలన్నింటినీ తీసుకొచ్చేసాం. కాంగ్రెస్ పార్టీయో మరో పార్టీయో ఒక్కొక్కరిని విడివిడిగా కలిసి చెప్పాలి ఏ విషయమైనా. వాళ్ళు వినకపోతే అర్థం చేయించాలి, మాకు అవసరం లేదు. మేము ఒక్క మాట అలా మాట్లాడితే ఇమ్మీడియట్గా జనం కదులుతారు. ఆ స్థాయి బలం ఉంది మాకు. అది ప్రూవ్ చేసుకోవటం కోసం వాళ్ళు బాబ్రీ మసీదుని కూల్చారు. ఎవరికి ప్రూవ్ చేసుకోవాలి? కార్పొరేట్లకు ప్రూవ్ చేసుకోవాలి. 91లో భారతదేశం లిబరలైజ్డ్ ఎకానమీలోకి ఎంటర్ అయింది నరసింహారావు గారి నాయకత్వంలోనే. ఎంటర్ అయిన తర్వాత 92లో జరిగింది ఇన్సిడెంట్. 92లో జరిగినటువంటి సంఘటన సందర్భంగా వాళ్ళు కార్పొరేట్లకి మేం క్యాపబుల్, ఈ దేశాన్ని నడపడానికి మేం క్యాపబుల్, కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ శక్తి ఉడిగింది, అయిపోయింది, దాని కథ ముగిసింది. ఇక ఈ దేశానికి భవిష్యత్తు మేమే. కాబట్టి ఈ లిబరలైజ్డ్ ఎకానమీ, మార్కెట్ ఎకానమీని ముందుకు తీసుకువెళ్ళగలిగినటువంటి సత్తా ఉన్న పార్టీ మాదే. కాబట్టి మీరు మా వెనకాల నిలబడండి అని కార్పొరేట్ శక్తులకి ఒక పిలుపునివ్వటం కోసం. అంటే ఫాసిస్ట్ రాజ్యం అంటున్నారు ఇప్పుడు. మన ఈయన రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడాడు, ఫాసిస్ట్ మోడీ అని. గెంటేసి ఒక ప్యాసేజ్ ఇచ్చారు హంతకులకి. వాళ్ళు చక్కగా ఒక బస్సులో అయ్యప్ప కాస్ట్యూమ్స్లో వచ్చి దాని ముందు దిగి వెళ్ళి చంపేసి వచ్చేసారు.
ఇలాంటిదే దాదాపుగా అక్కడ జరిగింది కూడా, అయోధ్యలో జరిగింది కూడా అదే తరహా ఆపరేషన్. భద్రతా దళాలు ఒక్క నిమిషం పక్కకి వెళ్ళాయి, వీళ్ళు వచ్చి కొట్టేశారు, అయిపోయింది. అయ్యో అన్నారు, గందరగోళం జరిగింది. వాజ్పేయి అధ్యక్షతన కొంతమంది ప్రతినిధి బృందం వెళ్ళి పివి నరసింహరావు గారి దగ్గర కూర్చుని మాట్లాడారు. రీసెంట్గా పివి నరసింహారావు గారికి, అద్వానీకి, వీళ్ళందరికీ కలిపి భారతరత్నలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే బాబ్రీ మసీద్ కూల్చివేతలో సహకరించినందుకు గాను నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చారు మోడీ గారి ప్రభుత్వం. గుర్తించారు ఆయన సేవని, ఆ రోజున ఆయన కంట్రిబ్యూషన్ని గుర్తించి భారతరత్న అనేటువంటి బిరుదు ఇచ్చి సత్కరించారు ఆయన్ని. ఇది చరిత్ర బాబ్రీ మసీదుకు సంబంధించి. ఇప్పుడు కొత్తగా ఈయన వార్నింగ్ ఇప్పుడు ఎందుకు ఇచ్చాడు ఈయన అంటే, ఎక్కడైనా దీని మీద వ్యతిరేకత వస్తుందేమో అంటే తను తెలుసుకోవడం కోసం, పబ్లిక్ పల్స్ తెలుసుకోవడం కోసం ఈ దూకుడు ప్రకటన చేశాడు ఆయన యోగి ఆదిత్యనాథ్. మసీదు లేదు, ఏమీ లేదు, వాళ్ళకి స్థలం ఏదో అన్నారు కానీ అక్కడ కడతారా, కట్టనివ్వం, కడితే క్షమించం అని ఎందుకు అంత దూకుడుగా మాట్లాడాడు అంటే, ఈ మాటకి ఎవరైనా రియాక్ట్ అవుతాడేమో చూద్దామని. చూసి వాళ్ళని టార్గెట్ చేస్తారు రేపు పొద్దున్న నుంచి. ఎవరైతే మాట్లాడారో వాళ్ళు టార్గెట్ అవుతారు. అందుకోసం ఒక ఎర వేశాడు ఆయన, రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగం, మైనారిటీలను రెచ్చగొట్టే ప్రోగ్రాంలో భాగంగా మాట మాట్లాడాడు. యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోకి ఈ దేశం వెళ్ళబోతోంది అనే ఒక ఇండికేషన్ ఉంది. అంటే ఆయన నాయకత్వంలోకి దేశం పెడితే ఇంకెంత ప్రమాదకరమైన వార్నింగులు వినాల్సి వస్తుందో రోజు. అంటే ఇప్పుడు మోదీ గారి ప్లేస్లో ఆదిత్యనాథ్ గారు వస్తారంటారా సార్ అని కదా దాదాపు ఆయన మొన్నే సీన్లో ఉండను అని చెప్పాడు మోడీ గారు, కానీ ఉంచారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఉండడు అనేది క్లారిటీ. కాబట్టి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అమిత్ షా గారు ఆ పోస్ట్లో ఉన్నాడు, ఆయన వెనకాల ఉండి నడిపిస్తాడు. తెర వెనక రాజ్యం అయింది, తెర ముందు ఆడేటువంటి ఒక నాయకుడు కావాలి ఆయనకి. ఆదిత్యనాథ్ అందుకే ఎంచుకోబడ్డ ఒక వ్యక్తి అంటారు అంతే. కాబట్టి ఆదిత్యనాథ్ నాయకత్వంలోకి ఈ దేశం వెడితే రోజుకొక సమూహం మీద ఇలాంటి వార్నింగ్స్ వస్తాయి. అంటే బెదిరించటం ప్రతివాడిని, ఏంటి మీ పరిస్థితి, మీకు ఏమన్నా వెన్నుపూస ఉందా, నిలబడతారా, వంగిపోతారా, లొంగి ఉండండి, వెన్నుపూసతో ప్రవర్తించకండి. వెన్నుపూసల టెస్టులు పెడతాడు ఆయన వస్తే, ఈ వెన్నుపూసలో వంగే లక్షణం ఉందండి అంటే ఓకే, వంగే లక్షణం లేదు అని రిపోర్ట్లో టెస్ట్ చేయించినప్పుడు రిపోర్ట్లు వస్తే వాళ్ళని లోపలేస్తారు తీసుకెళ్ళి, ఎన్ఐఏ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు వాళ్ళని. ఇది ప్రమాదం. అందుకని ఆ ప్రమాద ఘంటిక మోగించాడు ఇప్పుడు బాబ్రీ మసీదు గురించి మాట్లాడి. దీని మీద ప్రపంచం కొంచెం అప్రమత్తంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. పర్టికులర్గా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు, అంటే లౌకికవాదాన్ని రక్షించాలనేటువంటి ఆశయం ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలు కనీసంగా దీన్ని పట్టించుకొని దీని మీద ఒక యాజిటేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.